జిల్లాలో యు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో దశాబ్ద కాలం నుంచి రజకులు తరతరాలుగా వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఆ స్థలాన్ని పరిరక్షించి రజక స్థలం పేరుతో పట్టాలు మంజూరు చేసి అక్కడ దోబీఘాట్ నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారులు సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సంఘం ఆధ్వర్యంలో రజకులు ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ కు వస్తున్న జిల్లా కలెక్టర్ షాన్మోహన్ రజకుల ధర్నాను పరిశీలించి అక్కడ ఆగి రజక సంఘం సభ్యుల నుండి వినతిపత్రం స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యపై పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ రజక సంఘ నాయకులకు హామీ ఇచ్చారు. దీంతో వారు ధర్నాను విరమించారు. ఈ సందర్భంగా రజక సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పి లోవరాజు, పాకలపాటి లక్ష్మి, పాలుపు రమణ, సీతా, లక్ష్మీదుర్గ, దివ్య నూకరత్నం, అప్పారావు, ఘనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఖాళీగా ఉంటే ఆ పక్కనే కొంతమంది ఇల్లు కట్టుకొని కొంతమంది స్థలాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకోవడమే కాకుండా ఇప్పుడు ఆ స్థలంలో వృత్తి చేస్తున్న స్థలంలో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫంక్షన్ వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా మేము ఇక్కడే ఫంక్షన్ చేసుకుంటాం, మీరు ఫంక్షన్ చేసుకున్నప్పుడు మీరు వృత్తి చేయడానికి లేదు అని మొండిగా చెప్తూ ఉంటే దీని మీద పిఠాపురం ఆడా పీడీ గారికి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాం. మేము ఏం చెప్పారంటే పీడీ గారు ఎమ్మెల్యేతో మాట్లాడి వీళ్ళు ఎప్పటి నుంచో వృత్తి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు మధ్యలో ఎందుకు వస్తున్నారో తెలుసుకొని ఆ విషయాన్ని మీరు సర్వే చేసి వాళ్ళకి ఏమైనా రైట్ లేకపోతే ఇలా కొంచెం అని ఆవిడ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే కనీసం పెట్టి దాని మీద ఏమీ మాట్లాడలేదు. కాబట్టి మా కోరిక ఏంటంటే కలెక్టర్ గారు దీని మీద సర్వే చేయించి పట్టా ఇచ్చి మరి దోబీఘాట్ కట్టి బోరు కొట్టి టాయిలెట్ చేయించి సేపు పుట్టు రక్షణ కల్పించాలని తర్వాత మీకు శుభ్రం చేసేస్తాము అలాగని అంటున్నారండి. మాకు ఆ రోజు పెళ్ళిళ్ళు అయిన రోజు మాకు కూడా రేపు కావాలి. రేపు కావాలంటే ఆ రోజు మానేమని అంటున్నారండి. మానేమంటే మాకు రేపు రావడానికి కుదరలేదు. అందుకనేసి వాళ్ళకి మాకు సమానం కాకుండా మాకు ప్రత్యేకంగా మా వృత్తి చేసుకోవడానికి మా తల మాకు కేటించి మాకు సీనియర్ చేసి మాకు ఇవ్వాలండి. మాకు దోబీఘాట్లోని మేము అన్నీ మేము అడిగినవన్నీ మాకు సమర్పించాలి.